సరే అయితే 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించడం. అలాగే అదే పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక మహిళా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మొత్తం పోలీసు వ్యవస్థ పరువు కాపాడింది. ఇదే ఇప్పుడు బర్నింగ్ టాపిక్. దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశంలో ఒకటి ఉంది. అదేంటంటే పోలీసు వ్యవస్థ. భారతదేశంలో ఒక రాజ్యాంగ వ్యవస్థ కానీ, ఒక చట్ట వ్యవస్థ కానీ చక్కగా ఉంటేనే ఒక దేశం కొనసాగుద్ది. అందుకనే ఒక రాజుకు కానీ, ఒక గవర్నమెంట్‌కి కానీ ప్రాథమిక బాధ్యత ఏంటంటే చట్టభద్రతలను కాపాడడం. ఈ చట్టభద్రతలు కాపాడడానికి ప్రస్తుత గవర్నెన్స్ సిస్టంలో మనకు ఉన్నది ఏంటంటే పోలీసు వ్యవస్థ. కానీ ఈ పోలీసు వ్యవస్థకి యందు ప్రజలకి అసలు విశ్వాసం లేదు. ఈ మాట ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ వర్డ్ అనమాట. ఎందుకంటే స్వయంగా ఒక ప్రధానమంత్రి, ఇండియా ప్రధానమంత్రి ఫిల్మ్ డైరెక్టర్స్ని, నిర్మాతల్ని, డైరెక్టర్స్ని ఒక రిక్వెస్ట్ చేశారు. ఆయన ఏంటంటే సినిమాల్లో పోలీసుల్ని విలన్గా చూపించొద్దని. నేను ఆశ్చర్యంగా చెప్పడం, నేను చెప్పిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఒకటి ఉంటుందన్నమాట. అదేంటంటే మన సినిమాల్లో విలన్ తర్వాత విలన్ ఎవరంటే పోలీసులు. ఎందుకంటే న్యాయం అంతా, క్రైమ్ అంతా అయిన తర్వాత పోలీసులు రావడం అనేది ఒక సామెత, బయటే కాదండి, సినిమాల్లో ఉంటుంది. పోలీసులను ఒక విలన్గా ఉపయోగిస్తారు. విలన్కి పోలీసులు సపోర్ట్ను ఉపయోగిస్తారు. మన జేబీ మూవీ, కొన్ని వాస్తవ పిక్చర్సే కాదు, అన్ని మూవీల్లో అదే ఉంటుంది. హీరోలు పోలీసులను కొట్టడం, పోలీసును కొడుతుంటే డైరెక్టర్ ఎక్కువ చూపించి ప్రజల్లో మన్ననలు పొంది ఎక్కువ టికెట్ కలెక్షన్ వచ్చేటట్టు, లేదా పోలీసు రౌడీ ఇలా పెట్టడం, ఈవెన్ పోలీసులు కూడా రౌడీలుగా చూపించడం. ఎంతటి దారుణం అంటే మన సినిమాలే పోలీసుల వ్యవస్థను అలా చేస్తాయి. ఎందుకంటే వాస్తవంగా కూడా ఆ పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి స్వయంగా ప్రధానే బాబు మీ డైరెక్టర్లు పోలీసులు విలన్గా చూపించకండి అని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ఒక సందర్భంలో ఈ విషయాన్ని లేవనెత్తారన్నమాట. ఎందుకంటే భారతదేశానికి 80 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన భారతదేశంలో పేదవాడు 2 ప్లేసులకి వెళ్ళకూడదనుకుంటాడు. ఒకటి ప్రభుత్వాసుపత్రి, 2 పోలీస్ స్టేషన్. పోలీసు వాడిని చూస్తే చిన్నపిల్లోడు భయపడి కూడా ముద్దలు తింటాడు, ఏదో భూతాన్ని చూపించినట్టు. బాబు పోలీసోడు అని చిన్నపిల్లలు కూడా చూపిస్తారు. సో ఇదంతా మనం వాస్తవ పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ పోలీసు వ్యవస్థను నిర్ధారించే చట్టాలు పారదర్శకంగా లేవి. ఇది కూడా సుప్రీంకోర్టు, ఎన్నో హైకోర్టులు ఎన్నో సందర్భంలో పోలీస్ రిఫార్మ్స్ అని చెప్పడం జరిగింది. ఎన్నో లా కమిషన్ చెప్పడం జరిగింది. పోలీస్ రిఫార్మ్స్కి ఎన్నో చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పటికీ పోలీసు వ్యవస్థ అనేది చట్ట ప్రకారం నడుచుకోదు. ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినట్టు నడుచుకుంటుంది. ఇప్పటికీ పోలీసు వ్యవస్థ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసు పెడుతుంది, నిర్బలుల మీద కేసు పెడుతుంది. కాబట్టి ఇప్పటికి కూడా మన న్యాయ వ్యవస్థలో బెయిల్ లేకుండా ఎంతమంది ఉన్నారో అండర్ ట్రయల్స్గా చూసుకోవాలి. తర్వాత ఎన్ని కేసులకి ఇప్పటికీ విచారణ అవుతలేదు, కొన్ని దశాబ్దాలైనా కోర్టులు విచారం వ్యక్తం చేస్తూ ఉంటాయి. ఇది వాస్తవ పరిస్థితి అండి. దాన్ని మనకి చిత్రంగా చూపించింది ఏంటంటే 9 మంది పోలీసులకు ఉరి. ఒక రకంగా పోలీసు వ్యవస్థ పరువు పోయింది. కానీ ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ పోలీసు వ్యవస్థ పరువు 9 మంది పోలీసులకు ఉరేసి ఆ యొక్క మద్రాస్ హైకోర్టు, మదురై హైకోర్టు బెంచ్ జడ్జి అది మాట్లాడుతూ ఆ హింస, తండ్రి కొడుకుల్ని ఆ నైట్ పెట్టిన హింసని చూసి నేను చలించిపోయి ఈవెన్ కారాగార శిక్షకు బదులు యావజ్జీవ కారాగార శిక్షలు ఉరేస్తున్నానని ఉరేసేశారంటే ఒక లాకప్ డెత్కి పోలీసు వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది, ఎంత దారుణమైన పరువు పోగొట్టుకుందో ప్రజల్లో మనం చూసిస్తుందన్నమాట. కానీ ఇలాంటి సందర్భంలో ఈ పోలీసు వ్యవస్థ మొత్తాన్ని, గౌరవాన్ని ఎవరెస్ట్ శిఖరానికి తీసుకెళ్ళింది వనితే మనకి హెడ్ కానిస్టేబుల్ రేవతి. ఈవిడ ధైర్యానికి మొత్తం ఇండియాలో ఉన్న పోలీసు వ్యవస్థ అంతా తలెత్తుకుని ఈరోజు ప్రజల ముందు ఉండగలిగింది. లేకపోతే 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడినందుకు ఎంతటి దారుణమైన పరిస్థితికి పోలీసు వ్యవస్థ వచ్చిందో చూడండి. ఒక న్యాయాన్ని రక్షించడానికి ఒక మామూలు మహిళ హెడ్ కానిస్టేబుల్ తన పిల్లల్ని, తన భర్తని త్యాగం చేస్తూ భయపడిపోయి, ఎందుకంటే 5 సంవత్సరాల పాటు విచారణ జరుగుతుంటే, సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే ఎంటైర్ పోలీసు వ్యవస్థని అడ్డుకుంటూ ఆవిడ చెప్పిన సాక్ష్యం ఈరోజు పోలీసు వ్యవస్థనే కాదండి, భారత న్యాయ వ్యవస్థని, భారతదేశంలో ధర్మాన్ని, భారత రాజ్యాంగ వ్యవస్థని ఆవిడ అత్యున్నతమైన దశకు తీసుకెళ్ళిపోయింది. నేనైతే ఒకటే చెప్తున్నాను, నేనేం చెప్తానంటే ఆవిడకి పరమవీర చక్ర ఇవ్వాలండి. పెద్ద ఆర్మీలో ప్రాణత్యాగం చేసిన అశోక చక్ర, పరమవీర చక్ర, హయ్యెస్ట్ గ్యాలంటరీ అవార్డు ఉంటుందన్నమాట. ఆ అవార్డు తెచ్చి ఆవిడకి ఇవ్వాలన్నమాట. పరమవీర చక్ర ఇవ్వాలి, లేదా పెద్ద సివిలియన్ అవార్డు, పద్మవిభూషణ్ లాంటి అవార్డులు ఇచ్చినా ఆశ్చర్యంలో ఇవ్వాలి కూడా. ఎందుకంటే మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తం కూడా తల దించుకుని ఆవిడ కాళ్ళ మొక్కిన ఆశ్చర్యం లేదనమాట. అంతటి అద్భుతమైంది. ఇంకో జై భీమ్ తీర్పు, అదే జై భీమ్ మూవీ
అదే తమిళనాడులో ఒక వాస్తవ స్టోరీ మనకు వచ్చింది. భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని చెప్పిన మూవీ. అందులో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్ర మీద ఎన్నో విమర్శలు వచ్చినాయి. అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎంటైర్ పోలీసు వ్యవస్థనే ఎంత భ్రష్టు పట్టిపోయిందో చూపించిన మూవీ. కానీ అందులో ప్రకాష్ రాజ్ ఏంటంటే ఒక వాస్తవ పోలీస్ అధికారిగా ఆయన ఎంక్వైరీలో నిదర్శనంగా చేయడం వల్ల తీర్పు వచ్చింది, ఒక లాయర్ వల్ల. గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఈ వనిత రేవతి హెడ్ కానిస్టేబుల్ మొత్తం పోలీసు వ్యవస్థ నమ్మకాన్ని ప్రజల్లో కాపాడింది కాబట్టి ఇన్ని విమర్శలు ఎదుర్కొంటారా. ఇది ఒక పెద్ద లెసన్ కావాలి. ఇక్కడ నిజంగా ఆ హైకోర్టు తీర్పుని, సిబిఐ చేసిన ఎంక్వైరీని, ఆ రేవతి చెప్పిన సాక్ష్యాన్ని ప్రజలు భారతదేశంలో ఒక అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఒక పక్కన ఇరాన్ గ్రేట్ వార్ జరుగుతున్నా, తమిళనాడులో ఎలక్షన్ జరుగుతున్నా, కేరళలో ఎలక్షన్ జరుగుతున్నా, భారతదేశంలో ఒక అద్భుతమైన చర్చ జరుగుతుందండి. దీన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే పోలీసు వ్యవస్థ యందు ప్రజలు ఎందుకు నమ్మడం లేదనేది ఇంకొక చర్చ జరుగుతుంది. కానీ దాని వ్యవస్థను ఆవిడ కాపాడింది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎవరో ఇద్దరు ముగ్గురు కాదు, అందరూ పోలీసులు ఎందుకు రక్షించలేకపోతున్నారు వ్యవస్థలో? ప్రజల ఎందుకు మేము రక్షించే వాళ్ళం, భక్షించే కావాలని వాళ్ళు ఎందుకు సందేశం ఇవ్వలేకపోతున్నారంటే బ్రిటిషోడు చట్టాలు ఇప్పటికీ ఉండడం, ఇప్పటికీ పోలీసు వ్యవస్థను వాళ్లే. ఈ చట్టం చాలా దారుణంగా ఉంది. పోలీసులు కూడా వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు, ఈ యొక్క లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వేరు ఉండదు. ఎమ్మెల్యే కొత్తగా వచ్చినా వాళ్ళు ఆట ఆడుకోవడమే. ఒక ఆఫ్టర్ ఒక సర్పంచ్ లెవెల్లో, కార్పొరేట్ లెవెల్ వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్నే కంట్రోల్ చేసే ఒక దశకు వచ్చింది. మనం గంగాజల్ సినిమాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి పోలీస్ రిఫార్మ్స్ అనేది భారతదేశం ప్రతి రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా చేయకపోతే మొత్తం భారత రాజ్యాంగ వ్యవస్థ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంది అనమాట. ఏదో అప్పుడప్పుడు రేవతులు వస్తారు, మళ్ళీ రేవతులు రాకపోతే పరిస్థితి ఏంటండి? చాలా జాగ్రత్తగా ఈ విషయం మీద ఇంకా మేధావులు చర్చించి ఇంకా ఎన్నో చర్చాగోష్ఠులు చేసి పోలీసు వ్యవస్థలో రిఫార్మ్స్ వచ్చేటట్టు చేయాలని.